యేసుకు మనల్ని దూరం చేయాలని చూసే పనికి మానోళ్ళు కొందరు ఉన్నారు. నన్ను దూరం చేయాలి యేసుకని, అయితే కూడా జాంతానై నాకు యేసయ్య దొరికితే చాలు అని పౌలు అనుకున్నాడు. ఈనాడు మనం కూడా అనుకున్నాం. పౌలుకు ఉన్న కోరిక ఏంటంటే ఈ ప్రశస్తమైన క్రీస్తును సంపాదించుకోవాలి. ఐ షుడ్ గెయిన్ క్రైస్ట్. అరే క్యా బాత్ హై! ఇంత మధురమైన అందగాడు, జ్ఞానవంతుడు, సకల ఆశీర్వాదాల మూట, ఆనందనిధి, శాంతి సమాధాన అధిపతి, మనకు ఏమేమి కావాలో ఇంకా మునుముందు కూడా ఎన్నటికైనా ఎన్నెన్ని అవసరాలు వస్తాయో వాటన్నిటికీ పరిష్కారాల ఊట మరియమ్మ కుమారుడు, దేవుని కుమారుడు, మృత్యుంజయుడు, అతి కాంక్షణీయుడు, నజరేయుడైన యేసు. యేసయ్యను పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. ఎంతమంది వద్దంటారు చెప్పండి? ఎంతమంది వద్దంటారండి? నీకు పక్కన వజ్రం పెట్టి యేసును పెట్టి అడుగుతా, ఈ రెండిట్లో ఏది కావాలి నీకు? కోహినూరు వజ్రం కావాలన్నా యేసు కావాలన్నా? యేసు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. పిల్లలు కూడా ఎత్తుతున్నారు. యేసు ఎందుకండి, ఏం చేసుకుంటాము, మాకు వజ్రం చాలన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కడు లేడు. ఎందుకంటే మనకు తెలుసు ఏమండి, మనకు తెలుసు ఈ వజ్రము దీనిలాంటి ఇంకా కోటి కోట్ల వజ్రాలు ఆయన కలుగునుగా కంటే కలిగినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరే ఇదెందుకురా, బొగ్గు ముక్కతో సమానం. యేసయ్యను వదిలిపెట్టి వజ్రం సంపాదిస్తాడా? ఈ లోక సంపదలన్నీ కలిసి మట్టి అన్నాడు శాంతవర్ధన్ గారు. మట్టి కోసం అసలైన మాణిక్యాన్ని నేను వదిలిపెట్టను. నాకు యేసయ్య నువ్వే చాలు, వేరే వలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ లెవెల్కు పౌలన్న ఎదిగిపోయి